కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం కావాలి. మెజారిటీ రాష్ట్రాలు పార్టీ ఏలుబడిలోకి రావాలి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అది అసాధ్యం. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన మొదలుపెట్టింది. ఓటమి తర్వాత వచ్చే నైరాశ్యం నుంచి బయటపడేందుకు హస్తం పార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటికే కొంతమంది నేతలు పార్టీలో పెరిగిపోయిన అంతర్గత కుమ్ములాటలపై బాహాటంగా విమర్శలు మొదలుపెట్టారు. మరి ఇలాంటి సమయంలో అధినాయకత్వం స్పందిస్తుందా? అంతర్గత ప్రక్షాళనకు మొగ్గు చూపుతుందా? నాయకులున్నారు, కేడర్ ఉంది, అధినాయకత్వం ఉంది, యువ నాయకత్వం కూడా ఉంది. 133 ఏళ్ల చరిత్ర ఉన్న ఏకైక పార్టీ. ఆ హోదాలో కాంగ్రెస్ ఎన్నో పతనాలను చవిచూసింది. మళ్లీ అంత వేగంగా ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది. అధికారాన్ని అందుకుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితి మాత్రం పాత చేదు జ్ఞాపకాలతో పోల్చి చూడలేని పరిస్థితి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ మైండ్ బ్లాక్ చేశాయి. పంజాబ్ వచ్చిందని ఆనందపడాలో, మిగిలిన చోట్ల బొక్కబోర్లా పడ్డామని బాధపడాలో అర్థం కాని పరిస్థితి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ అధినాయకత్వానికి నిద్రలేని రాత్రులు మిగిల్చాయి. దీంతో ఇప్పటికైనా ప్రక్షాళన మొదలు పెట్టాలి, లేదంటే పార్టీ పరిస్థితి ఘోరంగా తయారవుతుందనే అంతర్మదనం పార్టీలో మొదలైంది. గతంలో పార్టీ గురించి కానీ, పార్టీ నాయకత్వం గురించి మాట్లాడే ధైర్యం ఎవ్వరూ చేసేవారు కాదు. కానీ ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు ఆ అవకాశాన్ని ఇచ్చాయి. కొంతమంది తమ గళం విప్పుతున్నారు. పార్టీలో కొన్ని, లేదంటే సమూలంగా మార్పులు చేయాల్సిందేనని చెప్తున్నారు. తాజాగా పార్టీ సీనియర్ సభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి పార్టీ ప్రక్షాళనపై రాహుల్ గాంధీకి లేఖ రాశారు. గతంలో నెహ్రూ అమలు చేసిన కామన్ రాజ్ ఫార్ములా మళ్లీ అమలు చేయాలని, ఢిల్లీలో తిష్టవేసిన కొంతమంది నాయకుల్ని సొంత రాష్ట్రాలకు పంపాలని చాలా ఘాటుగానే లేఖ రాశారు. ఎప్పుడైనా విపత్తు సంభవించినప్పుడు దాన్ని ఒక అవకాశంగా తీసుకోవాలని చెప్పి నేను డిజాస్టర్ మేనేజ్మెంటు నడిపించినప్పుడు మేము ఎవ్రీ డిజాస్టర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అనేటువంటి ధోరణిలో ఆలోచన చేసినటువంటి వారు. మళ్ళీ అలాంటిది జరగకుండా, జరిగితే ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలి, దాని నుండి ఏ విధంగా బయటికి రావాలి, మళ్ళీ పునర్నిర్మాణం ఏ విధంగా చేయాలనేటువంటిది అన్నీ కూడా విపత్తులు సంభవించినప్పుడు నేర్చుకోవడానికి ఒక ఆపర్చునిటీగా తీసుకునే అవసరం ఉంది. రేపు ప్రజలు ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బీజేపీకి ధీటుగా నిలబడగలిగినటువంటి పార్టీ వేరే జాతీయ స్థాయిలో వేరే ఒక పార్టీ లేదు. అదొకటే చాలు మనకు స్ఫూర్తి. మర్రి శశిధర్ రెడ్డే కాదు, 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత పార్టీలో సీనియర్లు కూడా ప్రక్షాళనపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తన ఓటమికి రకరకాల కారణాలు చెప్తూనే ప్రక్షాళన కూడా జరగాల్సిందేనని ఒప్పుకుంటున్నారు. ఎన్నికల్లో విఫలమయ్యామన్న బాధ ప్రతి కార్యకర్తలోనూ ఉందని అన్నారు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి. డబ్బు ప్రలోభాలు లేకుండానే బీజేపీ గోవా, మణిపూర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందా అని ఆమె ప్రశ్నించారు. పార్టీ ఓటమికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు రేణుకా చౌదరి. మేము విఫలమైనాం, ఆఫ్ కోర్స్, నో డౌట్ అబౌట్ ఇట్. ఫెయిల్ అయినామనే మానసిక బాధ ప్రతి కార్యకర్తకి, ప్రతి ఎమ్మెల్యేకి, ఎవరైతే పోటీ చేశారో అందరికీ, మాకు అందరికీ కూడా ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మ్యాథమెటిక్స్ ఆఫ్ పాలిటిక్స్లో వాళ్ళు లెక్కలు పెట్టుకొని 4 ఎమ్మెల్యేలని ఏ విధంగా డబ్బు మేము సత్యనారాయణ వ్రతం అయితే చేయలేదు కదా. మీరు వ్రతం చేస్తుంటే వాళ్ళు, మీరు కోరితే వాళ్ళు వచ్చి మీ పొట్లోకి పడ్డారా? కాదు కదా. మీరు చేసింది అప్రజాస్వామ్య విధానాల్లో మీరు వాళ్ళని తెచ్చుకున్నారు. ఓకే, ఆ తెలివితేటలు మాకు లేకుండా పోయింది, మేము స్లో అయినాం అనుకుందాం. మేము ఫెయిల్ అయినాం, అది వాస్తవం. గోవా, మణిపూర్ అనే రాష్ట్రంలో అక్కడ రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బలపరిచేదానికి వాళ్ళు ఓటు, వాళ్ళ అమూల్యమైన ఓటు వాళ్ళు ఉపయోగించారు, గెలిపించారు. అయినా మేము ప్రభుత్వం ఫామ్ చేయలేకపోయాము అంటే దాంట్లో ఎందుకు ఫెయిల్ అయినామనే ఆత్మపరిశీలన ఇప్పుడు మొదలెడుతుంది. కాంగ్రెస్ లో త్వరలోనే సంస్థాగత మార్పులు ఉంటాయన్నారు ఆ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు. ఓటర్లను కులాల వారీగా సమీకరించడం వల్లే ఉత్తరప్రదేశ్ లో బీజేపీ విజయం సాధించిందని చెప్పారు. ఐ థింక్ ఓట్ షేర్ బదిలీ కావటంలో పెద్దగా సమస్య రాలేదు. అయితే ఈ
కాంగ్రెస్ और సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓటు బ్యాంకులో కొంత భాగం బీజేపీకి వెళ్ళటం జరిగింది. తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ పోలరైజ్ చేయడంలో సఫలీకృతం అవడం అనేది ముఖ్యమైనటువంటి అంశంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ చెప్తున్న మాట ఒక్కటే, పార్టీలో మార్పులు చేయాలి. కానీ ఎవ్వరూ రాహుల్ గాంధీ నాయకత్వంపై మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. గతంలో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు సోనియా గాంధీ అన్ని తానై నడిపించారు. సోనియా తర్వాత ఆ బాధ్యతల్ని భుజానకెత్తుకున్న రాహుల్ గాంధీ మాత్రం ఆ స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నారు. పార్టీ చుట్టూ పాజిటివ్ వేవ్స్ క్రియేట్ చేయడంలో రాహుల్ విజయం సాధించలేకపోతున్నారు. సమర్థ నాయకుణ్ణి అన్న భావనను ప్రజాక్షేత్రంలో కల్పించలేకపోతున్నారు. మోదీకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోతున్నారు. రాజకీయాల్లో దూకుడు ఎంత అవసరమో వ్యూహం కూడా అంతే అవసరం. ఈ రెండింటి మధ్య సమన్వయం లోపిస్తే ఉన్న సమస్యలకు తోడు కొత్త సమస్యలు తప్పవు. ఇప్పుడు కాంగ్రెస్లో కానీ, కాంగ్రెస్ను లీడ్ చేస్తున్న రాహుల్ గాంధీలో కానీ కనిపిస్తోంది అది. పార్టీని ప్రక్షాళన చేయాలి అనే డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో అసలు ప్రక్షాళన ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది రాహుల్ ఆలోచించాలి. తన పక్కన ఉన్న 10 మంది చెప్పే మాటల్ని తప్ప అసలు వాస్తవ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఉన్న సమీకరణాలు ఏంటి అనేది రాహుల్ పట్టించుకోవడం లేదు. ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ సీనియర్లు లేవనెత్తుతున్న ప్రశ్నలు ఇవే. కేవలం రాహుల్ చుట్టూ ఉన్న 10 మంది భజన పరుల్ని ముందుగా ఇంటికి సాగనంపితే పార్టీకి పూర్వ వైభవం తథ్యమని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి పార్టీలో ప్రక్షాళన కోసం గళాలు వినిపిస్తున్న నేపథ్యంలో రాహుల్ ఏ నిర్ణయం తీసుకుంటాడో, భజన పరులపై ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.